అందరికీ నమస్కారం అండి. మనకి జిల్లాలో పలు చోట్ల ఈ గంజాయి సమస్య మరియు ఈ గుట్కా అండ్ అదర్ అనాథరైజ్డ్ టొబాకో ప్రొడక్ట్స్ మీద వచ్చిన సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజామున నీలగొట్టువారిపల్లి మదనపల్లి ఏరియాలో మనం క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ సుమారు 150 మెంబర్స్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆ ఏరియా అంతా తరోగా ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ కూడా సెర్చ్ చేయడం జరిగింది. మనకి గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు దొరకలేదు, బట్ సమ్ గుట్కాది దొరకడం జరిగింది. అండ్ ఒక 28 అనాథరైజ్డ్ వెహికల్స్ వితౌట్ ఎనీ రికార్డ్స్, వితౌట్ ఎనీ సేల్ కాపీస్ ఏం లేకుండా ఉన్న బైక్స్ అవి దొరికినాయి. అవన్నీ కూడా సీజ్ చేసి మనము పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. అండ్ అక్కడున్న ప్రజలతో కూడా మన పోలీస్ శాఖ వారు ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా గంజాయి మీద సమాచారం ఉంటే తెలియజేయవలసిందిగా వాళ్ళకి కోరుతూ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంప్ అంతా కూడా మార్నింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఈ కూల్ లిప్ అనే ఒక టొబాకో ప్రొడక్ట్ నిన్న ఒక 24 lakhs వర్త్ క్వాంటిటీ నిన్న సీజ్ చేయడం జరిగింది. వాయలపాడు, మదనపల్లి, రాయచోటి అండ్ చౌడేపల్లి ఈ 4 చోట్ల హ్యూజ్ అమౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ నికోటిన్ క్యాండీస్, అవి చిన్న క్యాండీ ప్యాచెస్లో ఉన్నాయి, అవి నోట్లో పెట్టుకుంటే వాళ్ళకి లైట్ మత్తు ఇచ్చే ఎఫెక్ట్ వస్తుంది. దీని ద్వారా ఫర్దర్గా వాళ్ళు ఈ గంజాయి అండ్ అదర్ మాదక ద్రవ్యాలకి ఎడిక్ట్ అవుతున్నారని మనకు వచ్చిన సమాచారం. నిన్న పట్టుకున్న ప్రోడక్ట్ ఇది అండి, ఇది కూల్ లిప్ అంటారు. ఇది హర్యానాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అండ్ మన దగ్గరికి హైదరాబాద్ బేస్డ్ సప్లయర్ దగ్గర నుండి వస్తుంది. అండ్ ఇది ఓపెన్ చేస్తే దీనిలోని ఈ స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవి స్వీట్ క్యాండీలా ఉంది, మింట్ బేస్డ్ క్యాండీ. సో దీనిలోని ఇది మన నోట్లో పెట్టుకుంటే 10 నిమిషాల్లో కరిగిపోతుంది అండ్ కరిగిపోయి ఎంటైర్ మత్తు ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళకి ఒక సిగరెట్ కొడితే హై ఎలా వస్తుందో ఆ హై వస్తుంది వాళ్ళకి. అండ్ దిస్ ఈజ్ స్లోలీ బికమింగ్ అడిక్షన్, ఎస్పెషలీ స్కూల్స్, కాలేజెస్లో పిల్లలకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. వాళ్ళకి కూడా అమ్ముతున్నట్టు తెలియడంతో మనం ఇవన్నీ రైడ్స్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్లో ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు ఇది టొబాకో ప్రొడక్ట్ కాబట్టి దీనిలో క్లియర్గా గవర్నమెంట్ అప్రూవ్డ్ క్యాన్సర్ ఫొటోస్ పెట్టాల్సి ఉంటుంది. అంటే మనకి ఏదైతే సిగరెట్ మీద మనకి టంగ్ క్యాన్సర్ ఆర్ మౌత్ క్యాన్సర్ సంబంధించి ఫొటోస్ పెడుతున్నారో అదే ఫొటోస్ పెట్టాలి. వీళ్ళు అనాథరైజ్డ్గా చూస్తే ఇక్కడ సమ్ బ్రౌన్ కలర్ బ్లడ్ ఫోటో, అసలు ఫోటోనే ఏంటనేది కూడా కనిపించట్లా, అది పెట్టి వీళ్ళు ప్రజల్లోని ఈ టొబాకో ప్రోడక్ట్ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి కోట్పా యాక్ట్ ప్రకారం సెక్షన్ 7 and 8 అండ్ రెడ్ విత్ 20 ఈ సెక్షన్స్ మేరకు మనం కోట్పా చట్టం మీద ఈ మొత్తం కేసు కట్టడం జరిగింది. ఫర్దర్గా దీనిలో ఉండే నెట్వర్క్ అండ్ ఈ కంపెనీ మీద కూడాను యాక్షన్ తీసుకోవాల్సిందిగా హర్యానా గవర్నమెంట్కి కూడా మనం ఈగల్ సపోర్ట్తో రాయబోతున్నామండి. సో ప్రజలకి, ఎస్పెషలీ పిల్లలకి అండ్ వాళ్ళ పేరెంట్స్కి ఇటువంటి ప్రోడక్ట్ వాళ్ళ పిల్లలు వాడుతున్నట్టు వాళ్ళు గమనించిన, లేదంటే వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు ఎడిక్ట్ అయినట్టు సమాచారం ఉన్నా కూడాను ప్రతి ఒక్కరికి పోలీసు వారికి సమాచారం వస్తుందని కోరుతున్నాము. 100% కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి పంపించి ఈ ఎంటైర్ ఎడిక్షన్ నుండి దూరం చేసే విధంగా పోలీసు వారు ప్రయత్నిస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.